ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, నిన్ను లడ్డూ కాకుండా నెయ్యి నుంచి తయారవున లడ్డూ నువ్వు తింటావా, నెయ్యి కాని లడ్డూ నుంచి లడ్డూ తింటావా నువ్వు? ఇప్పుడు ఒక అమ్మకి అబ్బకే పుడతాడు మనిషి అని తిడతారు, 10 మందికి పుడతాడు ఏమంటారు కదా? ఇది సేమ్ అంతే. నువ్వు దానికి యాక్సెప్ట్ చేస్తా, నిన్ను లడ్డూ కల్తీ అవ్వలేదు నేను యాక్సెప్ట్ చేస్తా. సిట్ ఏం చెప్పింది? లడ్డూ కల్తీ జరిగింది, 10% బిలో ఉంటే జంతువుకో తెలియదు అన్నది. తర్వాత ఏం చెప్పింది? MDNA రిపోర్ట్ ఇచ్చింది. TV9 కూడా, TV9 మన జగన్మోహన్ రెడ్డి గారిదే కాదా? అవును, అతని మీడియా అది అతను కూడా తర్వాత రోజు ఏమని ఇచ్చింది మీడియాలోనే? ఒకటే వరడు, అవును 10% కన్నా తక్కువ ఉంది, 7.2% కలిసింది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది అని క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. మీరు అందరూ ఏం చేస్తారు? దాని మీద ఫోకస్ కాకుండా అంబడ్రామో ఫ్లెక్స్లు పెడతారు. ఎందుకు పెట్టరు? ప్రతి హిందువుకు పుట్టిన ప్రతి ఒక్కరు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఫ్లెక్స్ పెట్టాలి. వైసీపీ వాళ్ళు కొట్టాలి, చెప్పు తీసుకొట్టాలి అవసరం అయితేనే. నువ్వు జనసేన పార్టీయా, టీడీపీ పార్టీయా, జగన్మోహన్ రెడ్డి పార్టీయా కాదు, ఒకే ఒక్క వరడు నువ్వు ఉపయోగించవలసింది. హిందువా కాదా, ఇండియాలో పుట్టావా లేదా? నువ్వు అక్కడ వెంకన్న బాబు డబ్బు తెచ్చినప్పుడే నిన్ను కొడితే ఇక్కడ దాకా రప్పించోడు కాదు. ఇదంతా రోజా మాట్లాడుతుంది. నువ్వు కాళ్ళు కడగాలి, తొక్క కడగాలని. రోజా నీ మీద కూడా చాలా కేసు పెట్టాలి. ఎందుకంటే కల్తీ జరగడానికి మెయిన్ పాయింట్ నువ్వే. నువ్వు వెళ్ళినప్పుడల్లా టక్కు కల్తీ అవ్వదంట. నువ్వు ఇన్నిసార్లు వెళ్ళావు నువ్వు తిరుపతి, ఇన్నిసార్లు ఇన్ని దర్శనాలు చేసావు. వెళ్ళిన ప్రతిసారి ఒక్కొక్కసారి తీసుకెళ్ళావు. అంటే ఎన్ని టక్కులు కల్తీ చేసావు? నీ వల్ల కదా జగన్మోహన్ రెడ్డి, నువ్వు జగన్మోహన్ రెడ్డి కుంభకాయ కదా చేశారు. ఇందులో రోజా పేరు కూడా చేర్చాలి. రోజా కాళ్ళు కడుగుతుంది కాదు, పవన్ కళ్యాణ్ కాళ్ళు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గోటుకు కూడా సరిపడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అని కూడా అవినీతి పరుడని ఎక్కడ అడిగినా కూడా చెప్తారు. అదే పవన్ కళ్యాణ్ మీద ఒక్క అవినీతి ముద్ర చూపించండి, నిన్న తలక తీసి ఇక్కడ కృష్ణగాంధీ పార్క్ కడతానో లేకపోతే మీ ఇంటికి పట్టుకెళ్తారో మీ ఇష్టం. అలా ఇంకొక విషయానికి వస్తే, కళ్యాణ్ గారు మంచి చేస్తున్నారు, సో ఆయన మీద బుడద చల్లడానికి రెడీ ఉన్నారు. అంటే ఆయన ఒక మాట మాట్లాడితే 100 మాటలు మాట్లాడతారు ఆపోజిట్ వాళ్ళు. దానికి ఏమంటారు? మీకు అదే చెప్తానన్నా. ఇప్పుడు చెట్టుకి పళ్ళు కాస్తే ఎండాకాలం మామిడికాయలు వస్తున్నాయి. మీ ఇంటికాడ చెట్టు ఉంటది, ఆ చెట్టు కింద మీ ఇల్లు ఉంది, అక్కడ పెంకుటిల్లు ఉంటది. అప్పుడు రాళ్ళు వేస్తే ఏమవుతుంది? నీ ఇల్లు పాడవుతుంది, ఇక్కడ మామిడి చెట్టుకి దెబ్బ తగులుతుంది. సేమ్ అదే దృష్టి పెట్టుకోండి. వైసీపీ పేటిఎం కుక్కలు ఏదో వాగుతుందని మీరు దాన్ని ప్రచారం చేసుకోకండి, ఓకేనా? వైసీపీ పేటిఎం కుక్కని వైసీపీ నుంచి వచ్చిన నేత విజయసాయి రెడ్డి గారు ఒక మాట చెప్పారు సింపుల్ గా, వైసీపీ వాళ్ళందరూ పేటిఎం బ్యాచ్, 5 రూపాయల పేటిఎం కుక్కలని.